నమస్తే అందరికీ. ఇవాళ మనం ఒక కథ తెలుసుకుందామా? 'లాంతర్ మరియు సింహం' కథ. సూర్యవనం అడవిలోని ఒక ప్రశాంత మూలలో వెండి పట్టాలాల వెదజల్లే వెన్నెల కాంతి మధ్య 2 వేర్వేరు జీవులు నివసించేవి. ఒకడు అరవ్, చిన్న కాంతి పురుగు. అతని వెలుగు తన జాతిలో చాలా ప్రకాశవంతమైనదే. కానీ ఆత్మవిశ్వాసం మాత్రం మసక నక్షత్రంలా చిన్నదిగా ఉండేది. మరొకడు వీర్, అడవంతా భయంకరమైన గర్జనతో ప్రసిద్ధుడైన సింహరాజు. శక్తిమంతుడు, ధైర్యవంతుడు అనిపించినా లోపల మాత్రం ఒంటరిగా అలసటతో జీవించేవాడు. వీరిరువురి మార్గాలు కలవకూడనివి. కానీ విధి వెలుగు కంటే ప్రకాశవంతమైన కథను రాసింది. ప్రతి రాత్రి అరవ్ కుటుంబం అడవిలో ప్రయాణించే జింకలు, తాబేళ్లు, గూట్లు వెతుక్కుంటూ వచ్చే గుడ్లగూబలకు మార్గం చూపుతూ వెలుగులు చిందించేది. కానీ అరవ్ మాత్రం ఆకుల వెనుక దాక్కునేవాడు. తన తల్లి మృదువుగా అడిగింది. "నువ్వు మాతో రావట్లేదు ఎందుకురా?" "నేను చిన్నోడ్ని అమ్మా. నా వెలుగు ఎవరికీ ఉపయోగపడదు" అన్నాడు అరవ్. తల్లి నవ్వి చెప్పింది. పెద్దవాడిగా లేకపోయినా ప్రకాశవంతంగా ఉండొచ్చు. కానీ ఆ మాటలు అతని హృదయంలోకి చేరలేకపోయాయి. అతని కాంతి తగ్గిందని కాదు, అతని నమ్మకం తగ్గిపోయింది. అడవిలో లోతైన రాతి గుహల్లో నివసించేవాడు వీర్, సూర్యవన రాజు. ఒకప్పుడు అతని గర్జనతో చెట్లు వణికేవి, తుఫాన్లు దారి మళ్లించేవి. ఒక ఘోర యుద్ధంలో గాయం కావడంతో అతని గొంతు దెబ్బతింది. శరీరం నయమైంది, కానీ భయం మిగిలిపోయింది. వీర్ గర్జించడమే మానేశాడు. జంతువులు మూగగా మాట్లాడుకునేవి. మన రాజు బలహీనుడయ్యాడేమో, అతని గర్జన లేకపోతే మన రక్షణ ఎవరు? ఈ మాటలు విన్న ప్రతిసారి వీర్ గుండె చీలిపోయేది. గర్జించలేని సింహం సింహమేనా? అతడు అందర్నీ దూరంగా పెట్టి ఒంటరిగా చీకట్లో ఉండిపోయాడు. ఒక తుఫాను రాత్రి అడవంతా గందరగోళం. ఒక చిన్న పులిపిల్ల దారి తప్పిపోయింది. వెదురు పొదల్లో చిక్కుకుంది. చీకటి, వర్షం, ఏ గొంతు వినిపించని పరిస్థితి. జంతువులు భయంతో వీర్ వద్దకు వచ్చాయి. "రాజా, మీ గర్జనే మాకు దారి చూపిస్తుంది." వీర్ తల వంచాడు. "నేను మునుపట్ల గర్జించలేను." నిరాశ చుట్టుముట్టింది. అప్పుడే ఆకాశం నుంచి ఒక చిన్న వెలుగు దిగింది. అరవ్, "నేను సహాయం చేస్తాను." అతను చిన్నగా అన్నాడు. కోతి నవ్వుతూ, "ఈ చిన్న కాంతి పురుగు చీకటిని ఎలా జయిస్తాడు?" అంది. అరవ్ ధైర్యంగా, "నేను గర్జించలేను, కానీ వెలిగించగలను" అని తుఫానులోకి దూకాడు. వీర్ ఆ చిన్న వెలుగును చూస్తూ నిలిచిపోయాడు. ఇంత చిన్న జీవి భయాన్ని ఎదుర్కొంటుంటే నేను ఎందుకు వెనకడుగు వేయాలి అని అతను అనుసరించాడు. వెదురు చిట్టడివిలో నీటిలో నిండిన దారుల్లో అరవ్ వెలిగిస్తూ పిలిచాడు. "పిల్లా, వెలుగుని అనుసరించు." ఒక మూల గుహల్లో పిల్ల పులి కనిపించింది. అరవ్ దాని దగ్గర ప్రకాశిస్తూ ధైర్యం ఇచ్చాడు. అప్పుడే రాళ్ళు కదలడం ప్రారంభమైంది. గుహ కూలిపోవడానికి సిద్ధమైంది. వీర్ ముందుకు వచ్చాడు. "నేను పిల్లను మోస్తా." కానీ ఆలోచించాడు. "నేను గర్జించగలనా?" అరవ్ మృదువుగా, "గర్జించడం నాయకత్వం కాదు రాజా. ముందుకు నిలబడటమే నాయకత్వం." వీర్ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. "ఇది శక్తి కోసం గర్జన కాదు, ఇది ధైర్యానికి" అని అరిచాడు. ఆ గర్జన వర్షాన్ని, చీకటిని చీల్చింది. జంతువులంతా పరిగెత్తుకొచ్చాయి. వీర్ పిల్లపులిని వెనుక వేసుకొని అరవ్ వెలుగు చూపిన దారిలో బయటకు పరిగెత్తాడు. వెనుక ధడ్ గుహ కూలిపోయింది. వాళ్ళు మార్గం తప్పలేదు. పులి కుటుంబం కలిసినప్పుడు అడవంతా ఆనందధ్వనులు. వీర్ నిలబడ్డాడు.
తన పాత గర్జన తిరిగి రాలేదు. కానీ తాను తన ధైర్యాన్ని తిరిగి పొందాడు. అరవ్ వైపు చూసి అన్నాడు. నువ్వు నీకు చిన్నవాడివని అనుకున్నావు. అరవ్ నవ్వాడు. మీరేమో మీరే అయోమయమని అనుకున్నారు. అప్పటినుంచి వీర్ అరుదుగా గర్జించేవాడు. కానీ అది భయం కాదు, ఐక్యతను పుట్టించేది. అరవ్ ఇక దాక్కోలేదు. అడవికి మార్గదర్శకుడయ్యాడు. వాళ్ళు అయ్యారు లాంతర్ మరియు సింహం. ఒక రాత్రి వీర్ అడిగాడు. నువ్వు నిజంగా ఆ పిల్లను ఎందుకు రక్షించావు? అరవ్ నవ్వి, నేను విలువైన వాడినిగా మారేందుకు ఇంకా ఎదురు చూడటానికి అలసిపోయాను. వీర్ మెల్లగా, నేను మునుపటి వాడిగా మారేందుకు ఎదురు చూశాను. అప్పుడు వారికి అర్థమైంది. ఎదురు చూడటం ధైర్యాన్ని ఇవ్వదు, చర్యే ధైర్యాన్ని పుడుతుంది. ఈ కథ మనకిచ్చే సందేశం ఏంటంటే, గట్టిగా మాట్లాడకపోయినా శక్తివంతంగా ఉండొచ్చు. సంపూర్ణం కాకపోయినా నాయకుడిగా నిలబడొచ్చు. చిన్న వెలుగే మహాహృదయాన్ని తిరిగి ధైర్యాన్ని తీసుకురాగలదు. సందేహాలు మీ వెలుగును మసకబారుస్తాయి, మీ సామర్థ్యాన్ని కాదు. భయం లేనిదే ధైర్యం కాదు. భయం ఉన్నా ముందుకు అడుగు వేయడమే ధైర్యం. కొన్నిసార్లు మిమ్మల్ని నిలబెట్టే వ్యక్తి తనను చిన్నవాడనుకునే వాడే అవుతాడు. చిన్న వెలుగు కూడా ఒక రాజుకు మార్గం చూపగలదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.